గైస్ ఇప్పుడే మీరు జిప్ లైన్ చూసేసారు కదా, జిప్ లైన్ కన్నా ముందర లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర రైట్ తిరగాలని ఉంది. అంటే 2 ways ఉండే అనమాట, రైట్ లెఫ్ట్. రైట్ సైడ్ వెళ్తే హైవే ఉంది, మాకు తెలియదు కదా, కొత్త కదా, లెఫ్ట్ తిరిగేమో తక్కువ కిలోమీటర్స్ ఉందని చెప్పి తిరిగిన వల్ల ఏం జరిగిందండి అసలు లిటరల్గా రూట్ చూడండి. ఇక్కడన్నా కొంచెం బాగుంది, ఇక్కడ మిర్రర్ మీద బురద చూస్తేనే అర్థమవుతుంది. మిర్రర్ మీద బురద చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఇక్కడ కొంచెం బాగానే ఉంది కానీ అసలు లిటరల్గా స్లష్ ఇంత గుంతలు ఉన్నాయి అనమాట. కారు కింద ఆఫ్ రోడింగ్ కార్లు వేసుకొని రావాల్సిన ప్లేసులకి మేము ఈ కార్లు వేసుకొని వచ్చాము. ధూళి తీరిపోతుంది మాకైతే. లిటరల్గా లాస్ట్ 25 కిలోమీటర్ల నుంచి ఇంతే వస్తున్నాం అనమాట. ఇంకెంత దూరం ఉందో కూడా మాకు తెలియదు, అట్లా పోతా ఉన్నాం. సో వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. నిన్న నైట్ ఆ రూట్ చూసేసారు కదా, అది అయిపోయిన తర్వాత ఏమైందంటే మాకు లిటరల్గా మేము 10 o'clock కల్లా అరకుకి వచ్చేస్తే 10 to 12:30 వరకు మాకు ఏ రూమ్స్ దొరకలేదన్నమాట. సో నైట్ అంతా మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. నువ్వు పడుకోలేదా మీరు వెంకట్? మీరు అసలు పడుకోలేదా? నేనైతే 2:30కి పడుకొని 4కి లేచిన అనమాట, 4:30కి 2 గంటలు. వీళ్ళైతే అసలు నైట్ నిద్ర కూడా పోలేదనమాట. సో లేచేసి 4 కల్లా లేచేసి ఫాస్ట్గా 30 kilometers లోపల వనజంగి అని చెప్పేసి ఒక స్పాట్ ఉందన్నమాట. సో ఆ స్పాట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక్కసారి కార్ సిచ్యువేషన్ చూడండి. మనం వచ్చిన రూట్ వల్ల ఇదన్నా ఓకే, అసలు 300 చూడండి, ఇదైతే అసలు మొత్తం బురదలో నిండిపోయింది అనమాట. పైకి స్టార్ట్ అయిపోతే 30 kilometers ఘాట్ సెక్షన్లో వచ్చేసి మాకు 40 minutes పడింది అనమాట. సో 5:40 కల్లా మేము వనజంగి హిల్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో పైకి కార్స్ వెళ్ళవన్నారు, అందుకే ఆటో అయితే ఎక్కామన్నమాట మేము. సో గైస్ చూడండి, మేము ఆటో ఎక్కామన్నమాట పైకి వనజంగి హిల్స్కి వెళ్ళాలంటే. కార్లో వెళ్ళామంటే కార్ వెళ్ళదని చెప్పారు. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చూడండి, బాగుంది. ఇక్కడైతే మంచిగా పడుకున్నట్టు చూడండి. ఉన్నాయి కానీ తిక్కు లేవురా గైస్. చూడండి మేము క్లౌడ్స్ లోపల ఉన్నామంట లిటరల్గా. యాక్చువల్గా ఏమైందంటే కింద దిగాం కదా, దిగిన తర్వాత కార్ పైకి వెళ్ళదు, జీప్ ఆర్ ఆటో ఎక్కడని చెప్పారు మాకు. మేమేమో పెద్ద తోపుల్లా కార్ వేసుకొద్దాం అనుకున్నాం, మళ్ళీ ఎందుకో ఆలోచించి ఆటో ఎక్కామన్నమాట. ఆటో ఇరుక్కుపోయింది అసలు లిటరల్గా, పైకి ఎక్కట్లేదు. చూడండి ఒకసారి. వచ్చేసిందిరా తొయ్యాలా రాయ మనం పెడదామా? తిప్పు ఒక 10-15 నిమిషాలు కష్టపడిన తర్వాత ఆటో అయితే బయటకు వచ్చేసింది అనమాట. ఆటో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాం అక్కడి నుంచి. హౌస్ ద ఎక్స్పీరియన్స్? జీపుల్లో ఎక్కాం, ఆటోలో ఎక్కేప్పుడు అండ్ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఒకసారి వ్యూ చూడండి, ఏం కనిపించట్లేదు అసలు. ఒక్కసారి లొకేషన్ చూడండి, అసలు ఎటు చూసినా క్లౌడ్సే ఉన్నాయి మొత్తం. క్రేజీ అసలు. గైస్ చూసారు కదా అసలు ఆటోలో ఎంత కష్టపడ్డాము మేము. ఒక్కసారి వ్యూ చూడండి. ఆటో దిగిన తర్వాత లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇట్లా 1 kilometer ట్రిక్ చేయమన్నారు. అసలు ఈ రూట్ చూడండి, అసలు ఫుల్ బక్కగా ఉందన్నమాట. క్రేజీ అసలు చూడండి, మొత్తం క్లౌడ్స్లోనే ఉన్నామన్నమాట మేము. అసలు మొత్తం పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతసేపు అసలు ఇంట్రెస్ట్ లేకుండే. అసలు చూడండి ఎంత బాగుందో లొకేషన్ వచ్చి. అదేదో మంజుమల్ వాయిస్లో వచ్చిన వైబ్ వస్తుంది కదా, కలర్ గ్రేడింగ్ అంతే ఉంది మొత్తం. డార్క్ చూడరా. అరే మాయిశ్చర్ ఉందిరా, క్లౌడ్స్ ఒకసారి చూడు. అదే మాయిశ్చర్ పడుతుంది ఆ మొహం మీద. ఒక అసలు చూడండి ఎంత లిటరల్గా క్లౌడ్స్ లోపల నడుస్తున్నాం మేము. అక్కడ చూడండి ప్రేమర్ దగ్గర క్రేజీ అసలు. జూనియర్ ప్రేమర్ దగ్గర ముందు 5x పెట్టే ప్రేమ. క్లౌడ్ చూడండి ఒక్కసారి.
సో ఇంత మంచి లొకేషన్లో ఒక 10 minutes ట్రెక్ చేసిన తర్వాత మాకు క్రేజీ బంచ్ ఆఫ్ పీపుల్ కనిపించారనమాట. వీళ్ళ క్యారెక్టర్స్ మాత్రం అబ్బాబ్బాబ్బా ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఉన్న 2 minutes ఇట్లా హైప్ ఏమంటారు ఒక రేంజ్లో నవ్వుకున్నాం అనమాట. ఒక్కొక్కరు మంచి కూల్ చిల్ ఉన్నారనమాట. అసలు వ్యూ అంటే కాకపోతే దాన్ని ఎక్కాల్సింది చూడండి సత్కలు పడ్డాడు ఆడు వెళ్ళకుండా. చుట్టూ చూడండి ఒకసారి మంచి మంచి చిల్లు ఉన్నారు వాళ్ళు. వావ్ కూర్చున్న చూడొచ్చు నువ్వు అనిపించలే సార్ మా వెనకాల నా చుట్టూని ఇగ్నోర్ చేసేయండి. ఫస్ట్ వెనకాల లొకేషన్ చూడండి. ఇదైతే అసలు ఏమనిపించలేదు. చాలా స్టీప్ ఉన్నాయి అన్నమాట. మాకు తెలియకుండా మేము చెప్పులు వేసుకొని వచ్చాము. చూడండి అసలు జారు. గైస్ నా వాయిస్ వినిపిస్తుందో తెలియదు. గాలి మాత్రం ఒక రేంజ్లో వస్తుంది అన్నమాట. నేను లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు. వెంకట వాళ్ళు జస్ట్ ఆ చెట్టు కనబడుతుంది కింద ఇక్కడ ఆ చెట్టు కిందనే ఉన్నారు. కనిపిన కూడా కనిపించట్లేదు. లిటరల్లీ ఎంత హైట్ ఉన్నామంటే గాలికి మేము ఎగిరిపోతున్నాం అనమాట. అందరూ ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. మేము కానీ వాంట్ టు ట్రై టు గో దేర్, అక్కడికి వెళ్ళాలని. లెట్స్ సీ, ట్రై చేద్దాం. అసలు మీకు కనిపించలేదేమో ఫాగ్ ఇక్కడ నా కళ్ళ ముందే నా చుట్టూ తడిచిపోయింది. అసలు లిటరల్ గా ఫోన్లు ఎగిరిపోతున్నాయి అనమాట. అసలు లిటరల్ గా ఏం కనిపించట్లేదు నాకు. ఫుల్ ఫాగే ఉంది అనమాట. పైన మంచిగా ఉందా బ్రో? ఒకసారి ఎంత గాలి వస్తుంది చూడండి. అసలు నా బ్యాక్ చూడండి. ఏం లేదు, నో జీరో వ్యూ, ఫుల్లీ క్లౌడ్స్. అసలు రోడ్ మా వాయిస్ వినిపిస్తుందో తెలీదు. వీఆర్ హెడింగ్ బ్యాక్ అనమాట. సో లిటరల్ గా అసలు పైకి వచ్చినాక మాకు రూట్ అర్థం కావట్లేదు. మనోడు భయపడుతున్నాడు. కానీ ఇది మాత్రం సన్ వచ్చిందంటే లిటరల్ గా క్లౌడ్ కవర్ ఉంటది కింద, పైన సన్ వస్తుంది. పొద్దునే లేచి ప్రశాంతంగా అసలు చూడండి గాలి. సో పైన ఒక 10 to 15 minutes ఒక రేంజ్ పీస్ఫుల్గా ఉన్నాం అనమాట. ఒక 20 minutes అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయి కిందకి వెళ్తుంటే మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఎట్ సైడ్ నుంచి వచ్చామో ఆ రూట్ అయితే కనిపించలేదు అనమాట. ఆ క్లౌడ్స్ వల్ల మాకు ఏం అర్థం కాలేదు. సో ఒక 10 minutes ఫుల్ ఆగమాగం అయిపోయాము. ఎటు వెళ్ళాలి అర్థం కాక 10 minutes ఫుల్ ఆగమైపోయి పైన వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళతో కలిసి కిందకైతే వచ్చేసామన్నమాట. సో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ట్రెక్ అనమాట ఇది వచ్చేసి. సో ఇక్కడ నుంచి ఇది అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ వేరే లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. వాయిస్ వినిపిస్తుంది లేదా నాకు తెలియదు. ఎంత దారుణంగా ఉందంటే లిటరల్లీ
పడుతున్నాం మేము. వెనకాల చూడండి ఎట్లా వస్తున్నారు అసలు. ముందైతే అసలు ఏం అనిపించలేదు గైస్. నా పీరియడ్లో అసలు ఈ వాటర్ చూడండి, వాటర్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఇరుక్కుపోయినాయి అసలు. క్రేజీ అసలు. సో ఇందాక మీరు నా వాయిస్ అయితే ఎగిరిపోయింది అనమాట. ఇందాక మీరు పనిచంగి హిల్స్ మీద చూశారు కదా లాస్ట్. లిటరల్గా ఆ హిల్స్కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. నేను మడగడ వాటర్ ఫాల్స్కి వెళ్ళబోయి మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళబోయి బై మిస్టేక్లీ వనజంగికి వెళ్ళాను. అంటే నాకు పేరు గుర్తు రాలేదు, మర్చిపోయాను. సో దాని బదులు మ్యాప్స్ దీనికి పెట్టుకొని వెళ్ళి ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాను అనమాట. సో దాని గురించి ముందు మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 11:15 వరకు అవుతుంది. చెక్అవుట్ టైం అయిపోయింది రూమ్లో వచ్చేసి. సో మేమున్న రూమ్ అయితే నిన్న నైట్ ఇదే అనమాట. చూడండి, మేము దింసా రిసార్ట్ అని చెప్పేసి దీంట్లో ఉన్నాము. సో మాకు ఇండివిజువల్ కావాలని చెప్పి వచ్చామన్నమాట. ఆ పైన ఇచ్చారు మాకు. సో కార్ పరిస్థితి చూడండి ఒక్కొక్కసారి. ఆ కార్ పరిస్థితి చూడండి, ఈ కార్ పరిస్థితి చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో 2 స్పాట్స్ ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చేసి కటిక వాటర్ ఫాల్స్ అని చెప్పి వాటర్ ఫాల్స్ ఉంది. అది దాటేసిన తర్వాత మనం ఆ కేవ్స్ పేరు ఏంట్రా సాయి? కేవ్స్ గునా కేవ్స్ కదా. బుర్రా సారీ గునా అంటున్నా. సో వెళ్ళేదారిలో మనకి వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత బుర్రా కేవ్స్ ఉన్నాయి అనమాట. ఏమో కవర్ చేస్తే అది కూడా కవర్ చేద్దాము. సో లెట్స్ గో. చూడండి, మనము కటికా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అసలు ఈ లొకేషన్ చూడండి. సో ఇందాక మీరు చెప్పాను కదా కటికా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామని. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ముందుకు వస్తే మన కటికా వాటర్ ఫాల్స్ ఉంది వైజాగ్ వెళ్ళే రూట్లో. సో నాకైతే తెలియదు, కొండ మీద నుంచి అయితే లైట్గా పడుతుంది, ఎక్కువ వాటర్ అయితే లేవన్నమాట. చూడండి ముందు అండి, వెహికల్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసాను పెట్టారు. అటు సైడ్ అన్ని మౌంటైన్స్ ఉన్నాయి. ఇది కూడా ఈ పైన నుంచి వాటర్ పడుతున్నాయి అనమాట. సో చూడండి, నాకు ఒక్క డౌట్ ఉంది ఏంటంటే, నేను స్నానం చేసి వచ్చాను. యాక్చువల్గా మార్నింగ్ వద్దాం అనుకున్నాము. అన్నీ చూసేసుకొని లాస్ట్ చెక్అవుట్ చేసేసి ఇటు నుంచి వెళ్ళిపోతా చూద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. డౌట్ ఏంటంటే ఇక్కడ మనుషులు ఉన్నారు. అసలు ఆ మనుషుల దగ్గరికి ఎక్కాలా లేకపోతే వాటర్ కింద పడతాయా మాత్రం తెలియదు. పక్క పడుతుందా? పైకి వెళ్ళొచ్చా? కింద కూడా బాగుంటుందో అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇవేవో ఉన్నాయి అనమాట. సో మనం ఎంటర్ అవుతుంటే అన్న పక్క పైకి ఎక్కాలా మంచి వ్యూ కోసం? ఎక్కాల్సిందేనా? ఇప్పుడు అంతా పైకి ఎక్కాలారా? చూడండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అనమాట. ఈ స్టెప్స్ ఎక్కుకుండా మనం పైకి వెళ్ళాలి. సో ఇది వచ్చి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా, కటికా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలియదు. ఇక్కడ పిల్లకాయలు పైన వాటర్ ఫాల్లో తడుస్తానికి చెడ్డీలు వేసుకొని వస్తున్నారు ముగ్గురు. నీకేమైందిరా మళ్ళీ? వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి 30 నిమిషాలు అవుతుంది. ఒకసారి ఈడిపోయాడు మార్చుకోవడానికి, ఇటు రారా. ఒకసారి ఈడిపోయాడు మార్చుకోవడానికి, ఇప్పుడు ఆడిపోయాడు మార్చుకోవడానికి. నాకు తెలిసి మేము పైకి కూడా పోమనుకుంటా. సో మాకు ఆకలిస్తుందని చెప్పే కదా, అరగంట అవుతుందని చెప్పి ఆ రామరెడ్డి గారు ఇంకా రాలేదు బట్టలు మార్చుకుందామని వెళ్ళి. సో ఆకలిస్తుందని చెప్పి సాయిగాడు ఏం తీసుకున్నాడు చూపిరా. నువ్వు తీసుకుని చూపి. మ్యాంగో తీసుకున్నాడు, నేను ఇదేంటే పైనాపిల్ తీసుకున్నా. భలే ఇచ్చారు ప్యాకింగ్, ఆకు లోపల పెట్టి. మేము 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో వచ్చాం. వీడు అరగంట అని చెప్పి అబద్ధాలు చెప్పకు. ఫస్ట్ ఒకసారి ఆగు, టేస్ట్ తిని చూద్దాం. పట్టుకోరా. నువ్వు తింటాం కాదురా, తినుడే ఎప్పుడు చూసండి. నీకోసమేరా నీ అప్ప. బాగానే ఉంది, బాగుంది. ఇది చూద్దాం బాబు. ఉప్పు ఎక్కువైందిరా దాంట్లో. ఇది చూడండి ఎట్లా తింటున్నాడు. టవల్ వేసుకొని అది బాగుందిరా, పుల్లగా లేదు. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి బ్రో? ఎన్ని స్టెప్స్ ఉంటాయి పైకి? అవునా? ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు ఎక్కేవచ్చంట. చూద్దాం ఎంతసేపట్లో ఎక్కుతాము. అరుస్తా ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. యుద్ధం ఏదో జరుగుతుంది, బాహుబలి యుద్ధం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇగో ముందే చెప్తున్నా, పైన బాహుబలి యుద్ధం జరుగుతుంది. కత్తులు కర్రలు రాళ్ళు పట్టుకొని పోదాం. సో చూడండి, కొంచెం దూరం వచ్చేసరికి మన వాళ్ళందరికీ ప్యాక్ అయిపోయినాయి అనమాట. అటు ఎందుకు వెళ్తున్నావు? ఇటు కదా, ఇటు వెళ్ళాల్సింది. ఇటు రారా చూద్దామని చెప్పి తీసుకొస్తున్నాడు. ఇది ఏమో హే బాగుందిరా.
చాలుదా పైకి పోదా ఇక్కడే ఉంది అదిగో చూడు. సో ఇక్కడికి వచ్చేటోళ్ళు జాగ్రత్తగా ప్లాస్టిక్ తీసుకురాకండి అండ్ ఆల్కహాల్ తీసుకురాకండి. ఫైండ్ 500 రూపాయలంట. ఏం కనిపిస్తుంది మున్ను నీకు? వాటర్ ఫాల్స్ అది చూడు ఏం కనిపిస్తుంది. ఇక్కడికి ఏదో మాటలు కూడా రావట్లేదు. ముందుకి చూడండి ఒకసారి. ఇది చూడండి, రివర్ క్రాసింగ్ చేస్తున్నాం, లడాఖ్లో ఉన్నాం అనమాట. జారి పడ్డాం అనుకో అటే పడతాము. జారుతుంది ఎవరు? జారుతుందంట. సో చూడండి, అసలు ఇక్కడ వాటర్ ఫాల్ కన్నా మనుషులే ఎక్కువ ఉన్నారు అనమాట. మాకు వాటర్ ఫాల్ ఏం కనిపించట్లేదు. కిందంతా పోతాం అన్నారు, ఇక్కడికి వచ్చి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్తానికి రెడీగా నువ్వు రెడీ? నేను ఫోన్ పెడితే నీకేముందిరా? నువ్వు రెడీ వెళ్తానికి? కొంచెం స్పెషల్ గా ఏమంటారు, సెట్ కాదు, రెస్ట్ తీసుకుంటున్నారు స్పెషల్ గా ఆ పైనకి ఎక్కేసి. సో ఇట్లా ఉంది. అటు సైడ్ వ్యూ చూపిద్దాం. మన కారు అక్కడ ఎక్కడో ఉంది చూడండి, మన కారు అక్కడ కనిపిస్తుంది, చూసారా మన కారు? వీడియో చూడరా, ప్రేమ్ గడు చూడండి, సాయిగడు మంచిగా వెళ్తున్నాడు. పోయి నువ్వు దాస్తావు. ప్రేమ్ నువ్వు పడతావురా? నాకు తెలిసి ప్రేమ్ గడు పడతాడు పక్కా. అటు ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. రే 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 ప్రేమ్ గడు తడిచిపోయాడు రా. సాయిగడు చూడు, సాయిగడు చూడు. గాడు, వెంకట్ గాడు, సాయిగాడు ముగ్గురు వెళ్ళిపోయారు లోపలికి. ఏమంటారు, వెంకటరామరెడ్డి గారు కింద పడ్డాడు అనమాట. వీడియోలో షూట్ అవ్వలేదు. సో నేను స్నానం చేస్తాను ఆల్రెడీ, అందుకే లోపలికి వెళ్ళట్లేదు. క్రేజీ ఫన్ వస్తుంది ఇక్కడ. గైస్ ఇది చూడండి, వెంకటరామరెడ్డి పడ్డాడని చెప్పే కదా, ఇటు కాలు చూడండి పాపం. ఎన్నిసార్లు పడ్డావురా? 3 సార్లు పడ్డాడు ఆడు. అక్కడ మూల కూర్చున్నాడు చూడండి ప్రేమాడు. మాకు చూడండి ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ తయారయ్యారు మాకు. కాలేజ్ అయితే పుణేలో ఉంది. ఓ పైన చూసారు కదా, వాటర్ ఫాల్స్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. కిందకి రాగానే అన్న ఏంటివన్నా అవి? సీక్ కబాబా, ఏవో సీక్ కబాబ్ అంట. అవి తినడానికి అయితే ఆగాము. చూడండి ఒకసారి. మన ముగ్గురు కోతులు వెనకాల కోతుల్లాగా వెయిట్ చేస్తున్నాయి దానికోసం. ఎట్లా వెయిట్ చేస్తున్నాయో తర్వాత చూడండి. ప్రిపేర్డ్ రా, మన ఏదో సీక్ కబాబ్ అంట, ఇది కొనుక్కున్నాము. క్రేజీ ఉంది, ఒకటి తిన్నాను ఇప్పుడే. సో మన ఏందిరా, కటిక వాటర్ ఫాల్స్ అయిపోయినాయి అనమాట. బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఎంతనా? 30. లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలంట. ఒక్కొక్క కార్కి 30, వెహికల్ కి 30 అంట. చెప్పన్నా, ఫుడ్ బాగుంది, డబ్బులు అంతేనా? ఏమన్నా మన దగ్గర బాము బిర్యానీ ఉందా? ఏది? శ్రీసాయి హోటల్. గైస్ చూడండి గైస్, మేము లోపలికి వస్తుంటే అన్న వచ్చి మా దగ్గర ఫుడ్ బాగుంటేనే మనీ తీసుకుంటాం అని అన్నారు. సో ఇక్కడ తిందామని ఊరుచుకున్నాం. అసలు ఆకలి వస్తుంది ఫుల్ గా. ఒక్కొక్కటి మొక్కలు అయితే మాడిపోయినాయి. చూడండి, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీస్తున్నామని చెప్పేసి కాంప్లిమెంటరీగా మనకి చికెన్ కూడా ఇచ్చారనమాట. ఇది బాగుంది ఫ్రై, చికెన్ ఫ్రై చాలా బాగుంది. ఇది బాగుందన్న చికెన్ ఫ్రై. ఎట్లుంది రా అది చికెన్ ఫ్రై? సాయి తినొకసారి, చాలా బాగుందిరా. చూడండి, మేము బయటకి లోపలికి వెళ్ళి తినొచ్చే లోపల సాయిగాడు, నీ పనే కదా ఇది? నిజం చెప్పు, నీ పనే కదా?
కాదన్న నువ్వే కదా ఇందాక బాగుంటే వచ్చి బాగోకపోతే బిల్ వద్దన్నా నచ్చలేదన్నా నచ్చలేదన్నా నిజంగా నచ్చలేదా? నచ్చలేదన్నా వద్దా వెళ్ళిపోవచ్చా? కాదన్న చాలా బాగుంది. ఇది శ్రీ సాయిరామ్ హోటల్ అండి. బొర్రా కేవ్స్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట ఇది. సో బిల్లు నచ్చకపోతే బిల్లు ఇవ్వకండి అని అన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరైనా వస్తే ఒకసారి ట్రై చేయండి. లోపల రిసీవింగ్ ఎంత బాగుంది అసలు, చాలా బాగా చూసారు. మా కోసం అయితే చికెన్ కూడా ఫ్రీ ఇచ్చారనమాట. మీకు ఇస్తారు ఇక మాకైతే సంబంధం లేదు. సో బిల్లు కట్టేసి మనం బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళిపోతాం. సో ఏంట్రా మా వాడు చూడండి చిన్న చిన్న బొమ్మలని ఈడిగో చిన్నపిల్లల కన్నా దారుణం అనమాట. ఈ కనబడితే కొనేస్తాడు అనమాట. అంతే ఈ టోపీ కూడా కొనేసుకున్నాడు అనమాట. వీడు కొనడం కాకుండా వెనకాల వాడికి కూడా ఏడుతాడు. నీ టోపీ ఏదిరా లేదురా పట్టుకున్నాడు. అగో ఈ హీరో రాడు అగో ఆ మూలకంతే గట్టిగా తినేసి పార్కింగ్ చేసేసి బొర్రా కేవ్స్కి 200 మీటర్లు నడవాలన్నమాట. ఆ 200 మీటర్లు నడుస్తాము. ఆ 200 మీటర్లకు కూడా మా వాళ్ళు కష్టపడుతున్నారు అనమాట. వీడికి ఏదో కనిపించింది 200 కావాలి కదా. ఇక్కడ అడుగు ఎంత చెప్తాడు తెలుసా? 100. అరే ఎంత షైనీ కొడుతుంది చూడండి నా ఫేస్. కొరియన్ వాడు లాగున్నా. ఇట్లా ఒక 200 మీటర్స్ నడవాలన్నమాట. వీళ్ళిద్దరు చెడ్డీలు వేసుకొని లంపు జంబుల్లా ఇట్లా వెళ్తున్నారు. మోటుకి పతులు. సో గైస్ చూడండి మేము బొర్రా కేవ్స్ లోపలికి టికెట్ తీసుకొని వచ్చాము. ఈ నన్ను మాట్లాడినరా నన్ను బ్లాగ్ దిగినీడు అసలు. సో గైస్ మేము బొర్రా కేవ్స్ లోపలికి వచ్చామన్నమాట. పర్ పర్సన్ కి 80 రూపీస్ తీసుకున్నారు అనమాట. నలుగురికి 320 రూపీస్ అయింది అనమాట. ఓపిక లేదనమాట. గైస్ ఇది చూడండి స్టార్టింగ్ లో ఎంట్రన్స్ పాయింట్ దగ్గర మనకి నందీశ్వరుడు అయితే ఉన్నాడు అనమాట. తాతగారు శివుడు ఎక్కడ ఉన్నారు? కిందనా? నంది అక్కడ ఉంది, శివుడు అక్కడ ఉన్నారనమాట. చూడండి లోపల ఎలా ఉందో. ఇది మన ఆంధ్ర గుణ కేసా? ఆ కింద నుంచి స్టెప్స్ ఉన్నాయి అనమాట. అటు కూడా వెళ్ళొచ్చు. ఒకసారి ఇక్కడ ఏదో ఉంది చూద్దాం పదా అని చెప్పేసి నడుస్తున్నా నేనైతే. ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ. ఇప్పుడు చూడండి మనం అక్కడ వరకు వెళ్ళాం కదా. ఇట్లా స్టెప్స్ దిగుకుంటా ఇక గోయింగ్ డౌన్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా డార్క్ అవుతుంది, ఇంకా కలర్స్ ఉంటాయి లోపల. బాబు ఒకసారి లోపల చూడండి, క్రేజీ ఉంది అసలు. యాడ్ ఆన్ కలర్స్ పెట్టకపోయి ఉంటే అసలు మనకి ఇది అర్థం కాదు. చూడండి అసలు వావ్, ఇట్స్ క్రేజీ. మొత్తం న్యాచురల్లీ ఫార్మ్డే. ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళాలి. చూడండి ఒకసారి. ఇక్కడ నువ్వు జారి పడిపోతే ఒకసారి ముందరున్న అది చూడండి ఒకసారి. ఈ రూట్ చూడండి, ఉంగి నడుస్తున్నాయి, నా మీద నీళ్ళు పడుతున్నాయి. ఐకేం మన వాళ్ళు వస్తున్నారు అనమాట. బేర్ గ్రిల్స్ సాయి వచ్చేస్తున్నాడు. బేర్ గ్రిల్స్ సాయి వచ్చాడు ఫస్ట్. అరే సేమ్ వాళ్ళకి టోపీ పెట్టుకున్నారు పైన. ఇక్కడ కలర్స్ చూడండి, క్రేజీ ఉంది. ఆ పైన చూడండి ఎంత పై వరకు ఉందో అసలు. డార్క్ అయింది చూడండి. మాకు ఇక్కడ బ్యాట్ సౌండ్స్ వస్తున్నాయి అని. మా ప్రేమ అరిచినట్టే అరుస్తున్నాయి గట్టి గట్టిగా. ప్రేమ, మా ప్రేమ వెనకాల ఉన్నాడు, కనిపించలేదు ఇప్పుడు. గైస్ మన గునా కేవ్స్ అన్న బొర్రా కేవ్స్ అయితే అయిపోయింది అనమాట. లోపల అంత వైబ్ అనిపించలేదు ఈసారి, కానీ బాగానే ఉంది కదా టైంపాస్కి. సో నౌ వీఆర్ గోయింగ్ టు వైజాగ్ అనమాట. కార్లోకి ఎక్కి నాకు కలుస్తా అనమాట. సో గైస్ మేము అరకు నుంచి బయటకు అయితే వచ్చేసాం అనమాట.
టైం వచ్చేసి 8 అయిందారా, 7:40 7:50 అయింది. సో ఇప్పుడైతే వైజాగ్కి వచ్చాము. ఏమంటారు, ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము, రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో చూడండి అసలు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. చూడండి మొత్తం బీచ్లోకి వచ్చేసాము. ఇది ఆ కొండ మీద కన్నా దారుణంగా ఉంది, క్లౌడ్స్ లాగా ఉంది. ఎందుకంటే ఈ వాటర్ స్ప్రింకిల్స్ అంతా అటు ఎగిరిపోతూ ఉన్నాయి అనమాట. ఇది కూడా క్లౌడ్ సర్ఫేస్ లాగే ఫామ్ అయింది అసలు. సో ఏం లేదు, ఇక్కడ కొంచెం సేపు అట్లా తిరిగేసి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నాము మేమైతే. సో చూద్దాం ఎంతసేపు ఉంటామో ఏంటో, లెట్స్ సీ. సో అలా కొంచెం సేపు బీచ్లో తిరిగేసి డిన్నర్ చేసేసి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నాన్ స్టాప్ వైజాగ్ టు హైదరాబాద్ అయితే కొట్టేసామన్నమాట. సో మళ్ళీ రిటర్న్ వస్తాం, ఏం తీస్తామని చెప్పేసి షూట్ చేయలేదు. ఇక్కడికి వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఎందుకు ఈ వ్లాగ్ ఇంత లేట్ అయిందంటే కొన్ని ఆడియో అయితే మిస్ అయిందనమాట. సో అందుకనే ఎప్పుడు లేనిది కొత్తగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను అనమాట. సో దట్స్ వై వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ ట్రిప్ అయితే మనది అయిపోయింది, ఈ వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో రేపటి నుంచి మళ్ళీ రివ్యూస్ ఆర్ మన డైలీ కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అంతవరకు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో.